దేశంలో జై శ్రీరామ్ వాడకం చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో జై శ్రీరాముని తప్పుగా అర్థం స్ఫురించేటట్టుగా వీడియోలు చేస్తూ, అది చేసినటువంటి వాళ్ళే ఉత్తములా అని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. అయితే జై శ్రీరాము అనే పదాన్ని మీకు ఉచ్చరించడం గనక ఇష్టం లేకపోతే కాముగా ఊరుకోండి. అంతేగాని జై శ్రీరాము పలికితే అది ఉత్తముల, నీచుల అనేటువంటిది ప్రశ్నించడం మట్టుకు మంచిది కాదు. ఎందుకు అంటే జై శ్రీరామ్ ఈజ్ రిలేటెడ్ విత్ గాడ్స్ నేమ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి మీద కోపంతో అంటే హిందూ సంఘాల మీద కోపంతో మీరు జై శ్రీరామ్ నినాదాన్ని గనక ఈ విధంగా గనక కించపరిచే విధంగా గనక చేసినట్లయితే తప్పనిసరిగా మీపై పోరాటం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రతి హిందువు కూడా దీనిపై స్పందించి ఇటువంటి వాళ్ళ ఆట కట్టించాలి. తెలుగు రానట్టు, ఇంగ్లీష్ మాత్రమే వచ్చినట్టు, పెద్ద జర్నలిస్టుగా పనిచేస్తున్నట్టు, లేదా సినిమాల్లో వేషాలు వేస్తున్నట్టు, యాంకర్స్గా ఉన్నట్టు, ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నట్టు ఈ విధమైనటువంటి కబుర్లు చెప్పి జై శ్రీరామ్ పలికితే ఉత్తములా అని ప్రశ్నించేటువంటి వీడియో ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే బ్యాన్ చేయాలి. అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని అటువంటి నినాదాలు చేయకుండా వాళ్ళు ఎవరి మీదైతే తిట్టాలనుకుంటున్నారో, ఎవరి మీదైతే నిందించాలనుకుంటున్నారో, ఎవరి మీదైతే వాళ్ళ కోపాలు ఉన్నాయో వారి మీద డైరెక్ట్గా చేయండి. ఈ నినాదాన్ని దానికోసం ఉపయోగించుకోకండి. జై హింద్, జై భారత్.